Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతులు అనే టాపిక్ సంబంధించి మనం కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ వ్యాకరణ బోధన దానికి సంబంధించి మనం కంటెంట్ అయితే తెలుసుకోబోతున్నాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం వ్యాకరణ బోధనకు సంబంధించి కంటెంట్ అయితే చూద్దాం. వ్యాకరణ బోధన ఉద్దేశం వచ్చేసి మనకు భాషా జ్ఞానం, పదస్వరూప స్వభావాలను తెలుసుకునుట. వ్యాకరణ బోధన ఉద్దేశం ఏంటంటే మనకు భాష యొక్క జ్ఞానాన్ని వాళ్ళలో కలిగింపజేయడం, పదం యొక్క స్వరూపాన్ని, స్వభావాలను తెలుసుకొనుటయే వ్యాకరణ బోధన ఉద్దేశం అన్నమాట. వ్యాకరణ బోధన అంటే వ్యాకరణాన్ని బోధించడానికి ఉపయోగించే కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయి. వాటిని అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నిగమోప పద్ధతి. ఆంగ్లంలో దీన్ని డిడక్టివ్ మెథడ్ అని అయితే పిలుస్తారు. దీన్నే సాంప్రదాయ పద్ధతి లేదా సూత్ర పద్ధతి అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిలో మొదట సూత్రాన్ని చెప్పి వల్లె వేయించి దానికి తగిన ఉదాహరణలు చెప్పడం జరుగుతుంది. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం వ్యాకరణ బోధనా లక్ష్యాలను ఈ పద్ధతిలో బోధించడం కష్టం అన్నమాట. నిగమనోప పద్ధతి చూసినట్టయితే ఆంగ్లంలో ఈ పద్ధతిని డిడక్టివ్ మెథడ్ అని అయితే పిలుస్తారు. దీన్ని సాంప్రదాయ పద్ధతి అని, సూత్ర పద్ధతి అని పిలుస్తారు. ఈ పద్ధతిలో మొదట సూత్రాన్ని చెప్పి దాని పిల్లలలో వల్లె వేయించి తగిన ఉదాహరణలు ఇవ్వడం ద్వారా నిగమోప పద్ధతితో వ్యాకరణాన్ని బోధించడం జరుగుతుందన్నమాట. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం వ్యాకరణ బోధనా లక్ష్యాలను ఈ పద్ధతిలో సాధించడం కష్టం. ఇక్కడ కష్టం అనేది కనిపించలేదు, ఈ బోధించడం అయితే కష్టం అనమాట. నిగమ పద్ధతి. సెకండ్ వన్ వచ్చేసి అనుమానోప పద్ధతి. దీనిని ఉదాహరణ పద్ధతి అని, ఆధునిక పద్ధతి అని కూడా పిలుస్తారనమాట. తొలిసారి జర్మనీ దేశంలో ఈ పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్ధతిలో పాఠ్యాంశంలోని వ్యాకరణ అంశాలకు సంబంధించిన ఉదాహరణలు వివరణలచే పరిశీలించిన ఆధారంగా సూత్ర నిర్మాణం చేస్తారు. ఈ అనుమానోప పద్ధతిలో పాఠ్యాంశంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ని వివరిస్తూ పరిశీలన చేస్తూ సూత్రాన్ని అయితే నిర్మిస్తారన్నమాట. తెలిసిన దాని నుంచి తెలియని దానిని గ్రహించడం ఇందులో ఉన్నటువంటి ముఖ్య విషయం అండి. అనుమానోప పద్ధతిలో సాధారణంగా దీనిని ఉదాహరణ పద్ధతి అని, ఆధునిక పద్ధతి అని కూడా పిలుస్తారు. తొలిసారి జర్మనీ దేశంలో ఈ పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్ధతిలో పాఠ్యాంశంలోని వ్యాకరణాంశాలకు సంబంధించిన ఉదాహరణలను వివరణలచే పరిశీలించబడి వాటి ఆధారంగా సూత్ర నిర్మాణం అయితే చేస్తారనమాట. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే తెలిసిన దాని నుంచి తెలియని దానికి బోధన అనేది జరుగుతుంది అనుమానపు పద్ధతిలో. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్టయితే అనుసంధాన పద్ధతి. వ్యాకరణ గ్రంథాలను సాంప్రదాయ పద్ధతిలో చదివి ఆ జ్ఞానాన్ని వాచకాలలోని అంశాల రూపంలో అనుసంధానం చేయటం ద్వారా వ్యాకరణాన్ని అభ్యసించడమే అనుసంధాన పద్ధతి. అంటే ఇప్పుడు వ్యాకరణ గ్రంథాలను ఎలా చదువుతారంటే వీళ్ళు సాంప్రదాయ పద్ధతిలో చదివి ఆ యొక్క జ్ఞానాన్ని వాచకాలలోని అంశాల రూపంలో అనుసంధానం చేశారనమాట. అలా ట్రాన్స్లేషన్ చేసి నేర్చుకోవడాన్ని అనుసంధాన పద్ధతి అని అయితే పిలుస్తారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ప్రయోగ పద్ధతి. పాఠ్యాంశాల్లో ఉండి వ్యాకరణ బోధించాలన్న ఈ పద్ధతిలో ప్రధాన ఉద్దేశం పాఠ్యాంశాల్లో ఉండి వ్యాకరణాన్ని బోధించాలన్నదే ఈ పద్ధతిలో ఉన్న ప్రధాన అంశం అన్నమాట. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఏవైతే వ్యాకరణాలు ఉంటాయో వాటిని ప్రయోగ పద్ధతిలో బోధించాలని చెప్పేదే మనకు ప్రయోగ పద్ధతి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం వ్యాకరణం రకాలైతే చూద్దాం. వ్యాకరణ రకాలు వచ్చేసి 3 రకాలండి. ఒకటి వచ్చేసి వర్ణనాత్మక వ్యాకరణం, 2 వచ్చేసి చారిత్రాత్మక వ్యాకరణం, 3 వచ్చేసి తులనాత్మక వ్యాకరణం. వర్ణనాత్మక వ్యాకరణం గురించి చూసినట్టయితే ఒక భాషా స్వరూప స్వభావాలను వివరించి వర్ణించి తెలిపేవే వర్ణనాత్మక వ్యాకరణం. అంటే ఇందులో భాషకు సంబంధించి దాని యొక్క స్వరూపాన్ని, దాని స్వభావాన్ని వివరించి మరియు వర్ణించి చెప్పేదాన్ని మనం వర్ణనాత్మక వ్యాకరణం అంటారు. ఇప్పుడు వచ్చేసి వర్ణనాత్మక వ్యాకరణానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనం బాల వ్యాకరణాన్ని చెప్పుకోవచ్చు అనమాట. బాల వ్యాకరణాన్ని వర్ణనాత్మక వ్యాకరణానికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సెకండ్ వన్ అయినటువంటి చారిత్రాత్మక వ్యాకరణం చూసినట్లయితే కాలక్రమంలో ఒక యుగం నుంచి మరొక యుగం వరకు భాష పొందిన మార్పును
తెలిపేదాన్నే చారిత్రాత్మక వ్యాకరణం అని పిలుస్తారనమాట. థర్డ్ వన్ అయినటువంటి తులనాత్మక వ్యాకరణం చూసినట్టయితే వివిధ జన్యుజనక సంబంధాల మధ్య గల వ్యాకరణాన్ని తెలియజేయడమే తులనాత్మక వ్యాకరణం అంటారు. ఇక్కడ జన్యుజనకాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను తెలిపే వ్యాకరణమే తులనాత్మక వ్యాకరణం అనమాట. ఈ విధంగా వ్యాకరణ రకాలు చూసినట్టయితే మనకు 3 రకాల వ్యాకరణాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి వర్ణనాత్మక వ్యాకరణం, చారిత్రాత్మక వ్యాకరణం, తులనాత్మక వ్యాకరణం అని 3 రకాలైతే ఉన్నాయి. వర్ణనాత్మక వ్యాకరణానికి ఎగ్జాంపుల్గా మనం బాల వ్యాకరణం చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం వ్యాకరణాన్ని ఏ విధంగా బోధిస్తామో తెలుసుకుందాం. వ్యాకరణ బోధన గురించి చూసినట్టయితే భాష యొక్క స్వరూపం, దాని యొక్క స్వభావాలను తెలియజేసేదే వ్యాకరణం అంటారు. వ్యాకరణాన్ని ఏ విధంగా బోధిస్తామో చూసే ముందు ఫస్ట్ వ్యాకరణం అంటే ఏంటి, ఆ వ్యాకరణం అనే పదానికి సంబంధించి స్వరూపాన్ని, దాని స్వభావాన్ని తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు భాష యొక్క స్వరూపము, దాని స్వభావాలను తెలియజేసేదే వ్యాకరణం అంటాం. ఇప్పుడు వ్యాకరణం అనే పదాన్ని తీసుకుంటే ఆకరణం, అనగా విశిష్టమైనది అని అర్థం. ఆకరణం అనగా ఆకారాన్ని ఇచ్చేది అని అర్థం. భాషకు ఒక విశిష్టమైన ఆకారాన్ని ఇచ్చేదానికే వ్యాకరణం అని పేరు. వ్యాకరణాన్ని ఆంగ్లంలో గ్రామర్ అని పిలుస్తారు. గ్రామర్ అనే ఆంగ్ల పదం గ్రాఫైన్ అనే గ్రీకు పదం నుంచి ఆవిర్భవించింది. దీని అర్థం గీయడం లేదా రాయడం అని అర్థం. ఇప్పుడు భాష యొక్క స్వరూపం లేదా దాని స్వభావాన్ని తెలియజేసేదాన్ని ఏమంటామంటే వ్యాకరణం అంటారు. వ్యాకరణం అనే పదానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే వ్యాకరణం అనేది అకరణం. అనగా విశిష్టమైన అని అర్థం. అకరణం అనగా ఆకారాన్ని ఇచ్చేది, అంటే ఒక రూపాన్ని ఇచ్చేది. భాషకు ఒక విశిష్టమైన ఆకారాన్ని ఇచ్చేదానినే వ్యాకరణం అని అంటారు. వికరణమే వ్యాకరణం. అంటే విశిష్టమైన, అకరణం అంటే ఆకారాన్ని ఇచ్చేది. ఈ వ్యాకరణాన్ని ఆంగ్లంలో గ్రామర్ అని అంటారు. గ్రామర్ అనే ఆంగ్ల భాషా పదం గ్రాఫైన్ అనే గ్రీకు భాషా పదం నుంచి ఆవిర్భవించింది. దీని అర్థం వచ్చేసి మనం గీయడం, రాయడం అని చెప్పుకున్నాం. ఇదంతా వచ్చేసి మనకు వ్యాకరణ బోధనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ విధంగా ప్రతి అంశాన్ని కూడా మనము విడదీస్తూ ప్రతి అంశానికి, ప్రతి పదానికి అర్థాన్ని తెలియజేస్తూ నేర్చుకోవడం వల్ల మనకు చాలా బాగా అయితే గుర్తుంటుంది. ఈ విధంగా వ్యాకరణం అనే పదం మనకి ఎన్నో సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం, కానీ దీని యొక్క అర్థం మనకి డీటెయిల్గా తెలియదు అనమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవడం వల్ల ఇది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది. ఇది ఆల్రెడీ మనకు ప్రీవియస్ డిఎస్సిలో అడిగినటువంటి బిట్ అనమాట. ఇప్పుడు గ్రామర్ అనే ఆంగ్ల పదం గ్రామటికస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. గ్రామర్ అనే ఆంగ్ల భాషా పదం గ్రామటికస్ అనే లాటిన్ పదం నుంచి అయితే ఉద్భవించింది. దీని అర్థం లిఖితాక్షరం. దీని అర్థం వచ్చేసి మనకు లిఖితాక్షరం అనమాట. గ్రామర్కు బహువచన రూపం గ్రామట్టా. ప్రయోగ శరణం వ్యాకరణం అంటారు పెద్దలు, అనగా కవులు, రచయితలు భాషను ఉపయోగించే విధానం అని అర్థం. ప్రయోగ శరణం వ్యాకరణం అంటారు పెద్దలు, అనగా కవులు, రచయితలు భాషను ఉపయోగించే విధానాన్నే ప్రయోగశరణ వ్యాకరణం అంటారనమాట. భాషకు శ్వాస వ్యాకరణం అన్నది పాణిని అనే మహర్షి. పాణిని మహర్షి తన అష్టాధ్యాయి అనే పుస్తకంలో భాషకు శ్వాస వ్యాకరణం అని పేర్కొన్నారు. అష్టాధ్యాయికి పూరకంగా పతంజలి రాసిన పుస్తకం వచ్చేసి మహాభాష్యం. మహాభాష్యాన్ని రచించినది పతంజలి. అంటే అతను ఎందువల్ల రాశాడు ఈ పతంజలిని మహాభాష్యం అంటే, అష్టాధ్యాయికి పూరకంగా రాసినటువంటి బుక్ ఏదైనా ఉందంటే అది మహాభాష్యం. ఎవరు రాశారంటే పతంజలి గారు రాశారు. తెలుగు భాషలో తొలి వ్యాకరణం వచ్చేసి ఆంధ్ర భాషా భూషణం. తెలుగు భాషలో తొలి వ్యాకరణం వచ్చేసి ఆంధ్ర భాషా భూషణం. అది రచించినది ఎవరంటే కేతన, మూలఘటిక కేతన. సంస్కృత భూయిష్టమైనటువంటి తొలి వ్యాకరణం ఆంధ్ర శబ్ద చింతామణి. ఈ ఆంధ్ర శబ్ద చింతామణిని రచించినది ఎవరంటే నన్నయ్య. ప్రామాణికంగా భావించబడే వ్యాకరణం బాల వ్యాకరణం. ఇప్పటికీ కూడా మనం ప్రామాణిక వ్యాకరణ గ్రంథం దేన్ని కన్సిడర్ చేస్తామంటే బాల వ్యాకరణాన్నే కన్సిడర్ చేస్తున్నాం అనమాట. బాల వ్యాకరణాన్ని రచించినది చిన్నయ్య సూరి. బాల వ్యాకరణానికి పూరకంగా వచ్చినది వచ్చేసి ప్రౌఢ వ్యాకరణం. ఈ ప్రౌఢ వ్యాకరణం రచించినది వచ్చేసి బహుజనపల్లి సీతారామాచార్యులు. ప్రౌఢ వ్యాకరణానికే త్రిలింగ లక్షణ శేషం అనే పేరు కూడా ఉన్నది. త్రిలింగ లక్షణ శేషణం అని ఏ వ్యాకరణానికి పేరు ఉంది అంటే ప్రౌఢ వ్యాకరణానికి. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి.
త్రిలింగ లక్షణ శేషం అని దేనికి పేరు అంటే ప్రౌఢ వ్యాకరణం. ఈ ప్రౌఢ వ్యాకరణం రచించినది ఎవరు అంటే భోజనపల్లి సీతారామ శాస్త్రులు. ఇది దేనికి పూరకంగా వచ్చిందంటే బాల వ్యాకరణానికి. బాల వ్యాకరణం రచించినది ఎవరంటే చిన్నయ సూరి. ఈ బాల వ్యాకరణం దేనిగా భావిస్తారంటే ప్రామాణికంగా భావించే వ్యాకరణం. ప్రామాణికంగా భావించే వ్యాకరణం ఏది అంటే మనకు బాల వ్యాకరణం. సాంస్కృత భూయిష్టమైన తొలి వ్యాకరణం ఏదంటే ఆంధ్ర శబ్ద చింతామణి. దీన్ని రచించినది నన్నయ్య. తెలుగు భాషలో తొలి వ్యాకరణం ఆంధ్ర భాషా భూషణం. దీన్ని రచించినది కేతన. అష్టాధ్యాయికి పూరకంగా పతంజలి రాసినది వచ్చేసి మహాభాష్యం. వ్యాకరణానికి సంబంధించి నిర్వచనాలు చూసినట్టయితే సాధు అసాధు రూపాల ప్రయోగాలను వివరించినది వ్యాకరణం అని తెలిపిన వారు వచ్చేసి వైయాకరణులు. వ్యాకృతిని వివరించున్నదే వ్యాకరణం అని చెప్పినది లాక్షణికులు. వ్యాకృతి అనగా విశిష్టమైన ఆకృతి అని అర్థం. శబ్దాలను శాసించున్నదే వ్యాకరణం అని చెప్పినది పాణిని మహర్షి తన అష్టాధ్యాయిలో పేర్కొన్నాడు. భాష యొక్క ప్రయోగాత్మక విశ్లేషణ భాషా శరీర ధర్మశాస్త్రమే వ్యాకరణం అని చెప్పినది డాక్టర్ స్వీట్. నెక్స్ట్ వచ్చేసి భాష యొక్క ప్రత్యేక ఆకృతులను వివరించినదే వ్యాకరణం అని చెప్పిన వారు వచ్చేసి హజ్లిట్. ప్రయోగ శరణం వ్యాకరణం అని చెప్పిన వారు లాక్షణికులు. భాషా నిర్మాణం శాస్త్రీయంగా వర్ణించే గ్రంథం. భాషా నిర్మాణాన్ని శాస్త్రీయంగా వర్ణించే గ్రంథం వ్యాకరణం అన్నమాట. భాషను సరిగా రాయడం కానీ మాట్లాడటానికి కానీ ఉపయోగపడే ప్రమాణ గ్రంథమే వ్యాకరణం అని పిలుస్తారనమాట. వ్యాకరణ నిర్వచనాలు మరోసారి చూసినట్టయితే సాధు అసాధు రూపాల ప్రయోగాలను వివరించినది వ్యాకరణ శాస్త్రం అని చెప్పినది వైయాకరణులు. వ్యాకృతిని వివరించినదే వ్యాకరణం అని చెప్పిన వారు లాక్షణికులు. వ్యాకృతి అనగా విశిష్టమైన ఆకృతి అని అర్థం. శబ్దాలను శాసించున్నది వ్యాకరణం అని చెప్పినది పాణిని మహర్షి తన అష్టాధ్యాయ గ్రంథంలో పేర్కొన్నారు. భాష యొక్క ప్రయోగాత్మక విశ్లేషణ భాషా శరీర ధర్మశాస్త్రమే వ్యాకరణం అని చెప్పినది డాక్టర్ స్వీట్. భాష యొక్క ప్రత్యేక ఆకృతులను వివరించినదే వ్యాకరణం అని చెప్పినది హజ్లిట్. ప్రయోగ శరణం వ్యాకరణం అన్నారు లాక్షణికులు. భాషా నిర్మాణాన్ని శాస్త్రీయంగా వర్ణించే గ్రంథమే వ్యాకరణ గ్రంథం. భాషను సరిగా రాయటానికి కానీ మాట్లాడటానికి కానీ ఉపయోగించే ప్రమాణ గ్రంథం ఏదంటే వ్యాకరణ గ్రంథం అన్నమాట. సాధు అసాధు వచ్చేసి వైయాకరణులు. వ్యాకృతిని వివరించినదే వ్యాకరణం అని చెప్పారు లాక్షణికులు. వ్యాకృతి అనగా అర్థం విశిష్టమైన ఆకృతి. శబ్దాలను శాసించున అక్కడ శ్వాస అని కూడా చెప్పారనమాట ఈయన పాణిని. నెక్స్ట్ వచ్చేసి ప్రయోగాత్మక విశ్లేషణ అని చెప్పినది స్వీట్ని తయారు చేస్తున్నారు ప్రయోగాత్మకంగా అని గుర్తుపెట్టుకోండి. స్పెషల్ ఆకృతి వచ్చేసి హజ్లిట్. ప్రయోగ శరణం అనేది లాక్షణికులు. ఇవన్నీ వచ్చేసి వ్యాకరణానికి సంబంధించిన నిర్వచనాలు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం వ్యాకరణం రకాలు దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారంతా కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో ఉన్నటువంటి మెథడాలజీ క్లాసెస్ని తప్పకుండా అయితే చూడండి. ఇంకా కంటిన్యూగా ఇలాగే మెథడాలజీ క్లాసెస్ అయితే వస్తాయి. ఇంతటితో అయితే నేను ఈ వీడియో ముగిస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనం వ్యాకరణం రకాలు అనే టాపిక్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం.